చదువుపై ఆసక్తి ఒకవైపు, తమ చెల్లెళ్ల సంరక్షణ మరోవైపు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఇద్దరు చిన్నారులకు ఏడాది వయసున్న చెల్లెలు ఉన్నారు. రోజు కూలి పనులకు వెళ్తే గానీ గడవని కుటుంబాలు. ఇవే ఇప్పుడు ఆ చిన్నారుల చదువుకు ఆటంకంగా మారాయి. దీంతో వారు చదువు మానేసాల్సి వస్తోంది. చదువులో ఎంతో చురుగ్గా ఉండే ఇద్దరు పిల్లలు స్కూల్కి రాకపోయేసరికి ఉపాధ్యాయులు ఆరా తీశారు. చెల్లెళ్ల సంరక్షణ కారణంగా స్కూల్ మానేయాల్సి వస్తోందంటూ కూడా తెలుసుకొని వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆ పసిపిల్లలను కూడా బడికి పంపి చిన్నారుల చదువుకు ఆటంకం లేకుండా చూడాలంటూ కోరారు. దీంతో చెల్లెళ్లతో కలిసి ఇద్దరు చిన్నారులు కూడా స్కూల్కి వెళ్తూ పాఠాలు నేర్చుకుంటున్నారు. మా పాఠశాల లోపల 3 పోస్టులు శాంక్షన్గా ఉన్నాయి. ఒకటి పిఎస్హెచ్ఎం, 2 హెచ్జిటి. అయితే ఒక పిఎస్హెచ్ఎం హెచ్జిటి ఉన్నారు. ఒక వేకెంట్గా ఉంది. మా దగ్గర 64 మంది పిల్లలు ఉన్నారు. దాదాపు రోజు 88-90% హాజరవుతుంటారు పిల్లలు. అయితే కొంత 2-3 పిల్లలకు వాళ్ళ యొక్క చెల్లెలు తమ్ముళ్ళు ఉండడం వల్ల కొంత ఇర్రెగ్యులర్ అనేది మేము కనిపించింది. ఇది గ్రహించి మేము ఆ కాలనీకి వెళ్ళి పిల్లల యొక్క తల్లిదండ్రులతో మాట్లాడి అబ్జర్వ్ చేసి ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర అమ్మా నాన్నలు కూలి పనికని కొనుక్కుని వెళ్ళిపోతుంటారు. ఇది గ్రహించి ఏం చేసామంటే పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి ఆ చిన్న పిల్లలను కూడా వాళ్ళ అక్కలు వెంట స్కూల్కి తీసుకురమ్మని చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని ఇక్కడ మా ఆయమ్మ దగ్గర కానీ స్కావెంజర్ దగ్గర ఉంచేసి పిల్లల్ని పాఠశాల లోపల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా వాళ్ళు సజావుగా చదువుకుంటున్నారు. ఇద్దరు పిల్లలు కూడా ఒక 4th క్లాస్ అమ్మాయి, 2nd క్లాస్ అమ్మాయి లేడీ స్టూడెంట్సే కాబట్టి వారికి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా మేము చూసుకుంటున్నాము. మా పాఠశాల లోపల